మనమే విశ్వాసం లేటుకు వస్తే ఒక ప్రసంగం వాళ్ళ మీదే చేస్తాం అయిపోయిందాక కదా. ముందు మనకు లేదు క్రమశిక్షణ, టైం సెన్స్ అనేది చాలా అవసరం. ఇప్పుడు నేను మామూలుగా చెప్తే ఒక 100 మంది 200 మంది కూడా వస్తారు. నేను జల్లిని బట్టి మీ నంబర్లు తీసుకొని మిమ్మల్ని పిలిచాను. మీరు టయానికి వస్తారు. రెండోది భారంతో బాధ్యతతో ప్రార్థన చేస్తారు, ఏకీవిస్తారు. ఏకీవించకపోతే ఏ కార్యము జరగదు. మత్తయి సువార్త 18వ అధ్యాయము మనకు అదేగా చెప్పేది. 18-19 వచనాల్లో మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేవుని గూర్చేనను భూమి మీద అది దేవుని గూర్చిన భూమి మీద ఏకీవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన దొరుకునని మీతో చెప్పుచున్నాను. చూసారా ఈ వాక్యం? మనం ఎన్ని పర్యాయాలు మన విశ్వాసులతో మనం చెప్తుంటాం, ఎన్ని సందర్భాలు బోధించుంటాం. ఇద్దరు అంట ఏం చేయాలి? అది దేవుని గూర్చైనను భూమి మీద ఏకీవించిన ఎడల అది పరలోకమందు నా తండ్రి వలన అది వారికి భూమి మీద ఏకీవిస్తేనే కదా పరలోకమందు దేవుడు ద్వారాలు తెరిచి ఇవ్వవలసిన దాన్ని ఇస్తాడు, బంధించవలసిన దాన్ని బంధిస్తాడు, తెరవవలసిన దాన్ని తెలుస్తాడు. ఇవన్నీ మనకు బాగా తెలుసు. సంఘంలో కొందరు విశ్వాసులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో సావుకులుగా మనం కూడా అంత నిర్లక్ష్యంగా ఉంటాం. ప్రతి చిన్న విషయం శ్రద్ధాభక్తి అనేటటువంటిది దైవజనులకు చాలా 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 అవసరం. మన ప్రభువారు మనకు అదే నేర్పించింది. ఆయన ఎంత గొప్ప మాదిరి అంటే యేసయ్య. అందుకే నాయకుడంటే ఆయనే, ఇంకంతే. నాయకుడంటే ఆయనే, దేవుడంటే ఆయనే. ఆయన ఏమనవుగా కొందరిని చిలిపి అంటారు, దొంగ అంటారు, రకరకాలు అంటారు. మన దేవుల్లో మన ప్రభువారిలో ఏ లోపము లేదు కదా. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నేరస్థాపన చేయగలరా? ఏ లోపము పాపము దోషము లేనివాడు మన దేవుడు, మన నాయకుడు, మనకు మాదిరి. ఆయన మనందరికీ ఆయన మాదిరి చూపించాడు. ఆయన బాప్తిసం పొందాలన్న అవసరం ఏముంది కదా. ఏమంటాడు యోహాను గారితో? నీతి యావత్తు ఇలాగూ జరగను. ఒక మాదిరిని మనకి చూయించాడు. అందుకే పౌలయ్య కూడా తాను కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాల్లో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి ఇంకేమంటారు తర్వాత? మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని అదే ఇక్కడ తన శిష్య బృందాన్ని అపోస్తలుడైన పౌలయ్య గారు ఏం చేస్తున్నాడట? గట్టిగా ఏం చేస్తున్నాడు? మిమ్మలను మెప్పు పొందుతున్నారు ఆ శిష్య బృందం. ఆయన కూడా ధైర్యం చెబుతున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి. ఏమండి, మొన్న నర్సరావుపేటలో ఈ టీం ఉందని అక్కడ దాదాపు అక్కడ పెట్టినప్పుడు అక్కడ పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలు చెప్తున్నారు, అయ్యగారు మీరు వాక్యం చెబుతున్నారు కానీ ఒక అయ్యగారు ఫోన్ తీసుకొని మాట్లాడుతూనే ఉన్నాడు. ఏం మాదిరి చూపిస్తాను చెప్పండి? ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకు వచ్చినట్టు కాన్ఫరెన్స్కి ఎందుకు వచ్చినట్లండి? ఫోన్ ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు. చూడండి, మనం చేసే
సులువుగా చిక్కులు పెట్టే ఒక నియమం, ఒక క్రమం ఉన్నప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం. మనం ఇలాగూ తెలియకుండానే ఒక అవిధేయతలో పడిపోతాం. ఇక మన ప్రవర్తన మాదిరికరంగా ఉండదు, మన మాటలో పవర్ ఉండదు. అది నేను చెప్పేది. వీరారెడ్డి గారు తెలుసు, 100, 200, 500 మందికి కూడా సమావేశమైన ఉంది. ఇప్పుడు ఎందుకు మనం 10 మంది 20 మందికి? ఎందుకంటే నేను మిమ్మల్ని చూశాను కావాలనే అక్కడి నుంచి నేను నర్సాపేటకి పిలవడం, కావాలని కొన్ని ప్రదేశాల్లో ఉన్న మా ప్రియ దైవ సేవకులను ఫోన్ చేసినా పిలవడం, వ్యక్తిగతంగా అందరితో వ్యక్తిగతంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ప్రార్థనాపరులు, మాదిరికరమైన దైవ సేవకులు, వీళ్ళు నీతిమంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బలమైనది, శక్తివంతమైనది అనేటటువంటి నమ్మిక నాకు మీ మీద ఉంది. ఇంకంతే. అంత దూరం నుండి పిలవడానికి కారణం అంటే వాళ్ళు వస్తారు, ప్రార్థన చేస్తారు అయ్యగారు వాళ్ళు. ఆ ప్రార్థన ద్వారా ఎక్కడైతే మేము అడుగు పెట్టామో, దేని విషయమై విజ్ఞాపన చేసామో, ఆ సంఘ బిడ్డలు కదా, ఆ మందిరపు వారు, ఆ సేవకురాలు తప్పక మేళ్లను ఉపకారాలను పొందుకుంటారు. ఇది వాస్తవం. మిమ్మల్ని పొగట్టం కాదు, మీ మీద ఆ నమ్మికతోనే దేవుని వచ్చి నేను పిలవడం జరిగింది. ఇది అలాగది. ఇప్పుడు 20 మంది ఉన్నాం, రాబోయే రోజుల్లో 40, 60, 100 మంది ప్రార్థన వీరులు ఎగవాలి. అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? వీళ్ళు ఏమిస్తారు, నాకేమిస్తారు? దశలో తీసి దాన్ని పాతి పెట్టారు. మనం ఇద్దాం ప్రార్థన చేసి అడిగి ఏక మనసుతోటి అన్ని సంపాదిద్దాం. ఇక్కడ ప్రార్థన చేసాం, స్లాబ్ ఇదంతా కూడా. ఆ తర్వాత ఏదేది వారు విజ్ఞాపన చేశారో దేవుడు తప్పక కార్యాలు చేయనట్లు మనం చూడగలగాలి. అదంతా మన ప్రార్థన మీదే ఆధారపడదు. కనుక పౌలయ్య నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అని, అదే మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నారు. ఏంటి యేసయ్య చేసింది? ఏమిటి ఆయన అనుభవాలు ఏంటంటే, దైవ సేవకులకు అన్నీ మనకు తెలుసు, కానీ మళ్ళీ క్యాసెట్ రివైండ్ చేద్దాం. ఇంకంతే. మళ్ళీ కొన్ని మర్చిపోతాం కదా. ఒక్కోసారి పిల్లలే మన జ్ఞాపకం చేస్తారు. డాడీ ఇది మర్చిపోయారు, డాడీ వచ్చేటప్పుడు అది చేయండి, డాడీ ఇది తీసుకురండి డాడీ అని తెలుసు. మీకు మైకిస్తే 2-3 గంటలు ప్రసంగం చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనలో అన్నీ దేవుడు మన విషయంలో ఆయన చేసిన వాగ్దానం లేక మనకు ఆజ్ఞాపించిన సంగతులు మనం దైవ సేవకులుగా వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 3 కానీ మీరు చదవద్దులేండి. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయంలో కానీ మనం చూస్తే ప్రభువారు మొట్టమొదటిగా ఆయన బాప్తిసాన్ని గురించి చాలా అద్భుతంగా ఉంది. యోహానుకి ఇచ్చి ఆయనే ఆశ్చర్యపోయాడు. ఇదేంటండి మీకు నేనేమిటండి, మీ ద్వారా నేను తీసుకోవాలని లేదు నాన్న, నీతి యావత్ ఇలాగున జరగదు. ఒక్కొక్క మాదిరి నేను చెప్తాను. అలాగే మనకు అక్కడ మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ ఆయన బాప్తిసం పొందిన తర్వాత, ఒట్టుకొచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు పావురాకారం ఆయన మీద అక్కడ దిగి రావడం జరిగింది. ఏమండి, ఆయన నామం పేరటే ఆత్మాభిషేకం కలుగుతుంది. ఇదేమిటంటే ఇది సేవకులుగా, విశ్వాసులుగా ఈ అనుభూతి మనకు కావాలి కనుక అదొక మాదిరిని ఆయన చూపించాడు. అంతే కదా, చూపించాడు. అలాగే మనం ఇంకా చూస్తే ఇక చాలా ప్రాముఖ్యమైనది మత్తయి సువార్త 4 కానీ లూకా సువార్త 4వ అధ్యాయంలో కానీ 40 పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. అయ్యా వినండి నాన్న, వినండి. ఎందుకు ఈ సంగతులు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంటే, 4 మాటలు చదవగానే కదా, ఒక చిన్న ట్రైనింగ్కి ఒక నెల 15 రోజులు లేదా ఒక 6 నెలలు వెళ్ళగానే ఇక బైబిల్ తీసుకొని నాకు వాక్యం అంతా బాగా తెలుసుని ఇక చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ ప్రభువారేమో ఏమండి ఆయన బాప్తిసం మాదిరి చేయించాడు, ఆత్మ పొందుకుంటూ మాదిరి చేయించాడు.
ఉపవాసం 40 పగలు రాత్రులు 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. చూసారా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఉపవాస ప్రార్థన? ప్రత్యేకంగా గుంపులేసింది. అసలు ఎక్కడ ఉంది ఉపవాస ప్రార్థన చేయమని? అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? గంటలు ఎందుకు చేయాలి? రాత్రి పగళ్ళు ఎందుకు చేయాలి? రాత్రి అంతా హోల్ నైట్ అంతా ఎందుకు గడపాలి? ఇలాగున రివర్స్ బోధకులు కూడా లేకపోలేదు. ఉపవాస ప్రార్థన అనబడేటటువంటిది దైవ సేవకులకు చాలా చాలా అవసరం. శ్రేష్టమైన పునాదిలో ఉపవాస ప్రార్థన అనబడేటటువంటిది ఒకటి. నేను అక్కడ మనకు పోయిన నెలలో నర్సాపేటలో సేవకుల సదస్సు జరిగినప్పుడు ఒక ఏమన్నా దైవ సేవకుడు నాన్న భోజనం చేయంటే పక్కన చెబుతున్నా, లేదన్నా 50 దినాల ఉపవాస ప్రార్థన. అంత ఆనందం. అది నాకు ఆనందం ఏంటంటే ఉపవాసంలో ఉండి సన్నిధికి వచ్చాడు, మందిరానికి వచ్చాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఉప అంటే దగ్గర, వాసం అంటే వసించడం. దేవునికి దగ్గరగా వసించిన భక్తుడు మన దగ్గరికి వచ్చాడు, దేవుడు మన దగ్గరికి తెచ్చాడు. ఇది కావాలి కానీ ఉపవాస ప్రార్థనలు కావాలి. ఏది ఉపవాస ప్రార్థన? ఏది మాదిరి లేదు. చాలా మందిలో టిక్కులు చేసుకొని, లేకపోతే అన్న వైట్ రైస్ చేసాడు కానీ వైట్ రైస్ చేసుకొని ఊరికి ఆకారాలు, నువ్వు కాదు ఆకారాలు చూపించడం. నేను కూడా వేస్తారుగా, అందరూ వైట్ రైస్ వేస్తాం. ఇదే ఈ వైట్ మాత్రమే కాదు, ఆ వైట్ కూడా కావాలి. కొందరికి వైట్ అయితే మనకి 2 వైట్స్. దీన్ని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని. మరి మీకు తెలియదే ఉంది, రాజకీయ నాయకులు కూడా వేసేది వైట్, మంటలు చేసేవాడు కూడా వేసేది వైట్, పంచాయతీలు చెప్పేవాడు కూడా వేసేది వైట్. అది గంభీరత కొరకు, లేకపోతే గొప్పగా కనబడడానికి వేసేది. కానీ ఈ వైట్ కొద్దిగా మనం దీనులుగా ఉండాలి. లోపలకు మాత్రమే కాదు, బయట కూడా అది కనబడాలి. ఆడంబరంగా అఠాసంగా ఉంటాం కాదు, కానీ ఆడంబరంగా చక్కగా నీట్గా కనిపించాలి. వైట్లో అంత అందం ఉంది, ఆనందం ఉంది, ఆత్మీయత ఉంది. కానీ మన క్యారెక్టర్ సరి లేకపోతే అది తృణీకరించబడుతుంది. చాలా మందిలో ఈ ఉపవాస ప్రార్థనలు లేవు. మరి ఎంతమంది ఏం చేశారు కానీ ఈ లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో ఇళ్లలోనే ఉన్నాం. ఎన్ని గంటలు ప్రార్థన చేసాము, ఎన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసామో మనకు మనమే ప్రశ్న వేసుకున్నాం. ప్రభువు చక్కగా ఆయన ఉపవాసుడు ప్రార్థన చేశాడు. నేను స్పీడ్కి వెళ్ళిపోతాను. మరొకటిగా ఆయన శోధించబడ్డాడు. దాకా మరి సోదరుడు చదివినట్లుగా సాతాను చేత అది అది బాగా వినాలి సేవకులుగా. ఇది రావాలి మనం. ఈ శోధన, ఈ పోరాటం అనేది రావాలి. ఎప్పుడు నేను జయించాను, జయాన్ని పొందుకున్నాను కదా, వీరుడిగా నిలిచాను, బలపడ్డాను అని ఎప్పుడు చెప్పుకుంటాం? అన్ని వస్తా ఉంటే సౌఖ్యంగా తినడం రావడం, అబ్బా భలే ఉందని అర్థం కాదు. శోధన ఎప్పుడైతే జయిస్తామో, శోధనను జయించినప్పుడు, దాన్ని తాడుకున్నప్పుడు, నిలబడినప్పుడే కదా మన జయాన్ని కలిగి ఉన్నప్పుడు ఎప్పుడే చేయాలి అని అనబడతాం. మన ప్రభువారు కదా సాతాను శోధన ఆయన జయించాడు. ఇంకా భయం ఉన్నాయి, రాళ్ళను రొట్లుగా చేసుకోమన్నప్పుడు కదా, ఇక్కడి నుంచి దూకమన్నప్పుడు చూసేది రకరకాలుగా 3 భయాలు చేసినప్పుడు ఆయన కేవలము మనుషుడు రొచ్చె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. వాక్యాన్ని తండ్రి మాటనే చెప్పి సాతానుగాడు నోరును ముయించడమే కాకుండా వాడు అక్కడి నుండి పారిపోయేటట్లుగా చేశాడు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ఆయన ఉపవసించి ప్రార్థన
ఆ శక్తి ఆయనలో ఉంది. 2 లేఖన శక్తి ఉంది. కొందరు ఉపవాసం ఉన్నా కూడా వాక్య బలం లేక కొన్ని విషయాల్లో బలహీనులైపోతారు. ఒకసారి హైదరాబాద్ నుంచి మైకిల్ గారని ఒక ఆయన రిటైర్డ్ అయిపోయినటువంటి ఒక ఆర్మీ గారు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన కూడా ఎప్పుడు గ్రంథాన్ని చదువుతూ ఉంటాడు, బైబిల్ చదువుతూ ఉంటాడు. చదువుతున్నప్పుడు ఉపవాస ప్రార్థనలోనే ఒక విషయాన్ని చెప్పాడు. కొందరు ఉపవాసం అంటే మళ్ళీ శక్తి ఉంటుంది, బలం ఉంటుంది అంటారు, మంచిదే. అయినా కూడా ఆ ఉపవసించేటటువంటి విధానము ఏ రీతిగా ఉండాలో మనకు యెషయా గ్రంథం 58వ అధ్యాయం తేటగా తెలియచేస్తుంది. ఏది సరైన ప్రార్థనో తెలియచేస్తుందని చెప్తూ ఒక ఉన్నతమైన ఆఫీసర్ కుటుంబమేనండి. వాళ్ళ దగ్గరికి నేను ఒక గొప్ప దైవజనుడు అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ప్రత్యేక ఒక గదిలో ఉన్నాడు. కింద ఉప్పు వేశారు. ఉప్పు మీద ఒక బ్లాంకెట్ వేసాడు. ఇక దాని మీద ఆయన ఉప్పు మీద మోకరించి ప్రార్థన చేస్తాడు. నేను రాగానే అంకుల్ మీరు ఆగిపోండి, ఒక దైవజనుడు వచ్చేసాడు, ఆయన ఉప్పు మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏంద్రా బాబు, పాత నిబంధనలు గోనె బట్ట కట్టుకొని గోడి పూసుకొని ప్రార్థన చేయడం ఉంది. యేసుప్రభు చెప్పినట్టు తలుపేసుకొని ఏకాంతంగా విజ్ఞాపన చేయటం ఉంది. కొండకెళ్ళాడు ఆయన ప్రార్థన చేయడానికి ఏకాంతంగా. అలాగే అరణ్యంలో కూడా ప్రార్థన చేశాడు. వేగు ప్రార్థన ఎన్ని ఉన్నాయి, కానీ ఉప్పు సత్యాగ్రహం లాగా ఉప్పు ప్రార్థన ఎక్కడా బాబు అంటే ఎండకులో అట్ట పడితే అట్ట మాట్లాడతాను, నాకంటే అట్ట మాట్లాడలేదమ్మా, వాక్య ప్రకారం మాట్లాడుతున్నా. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే చాలామంది మన విశ్వాసము కూడా ఈ మధ్య ఒకడు ఉన్నాడు. ఏంటాయన గోరిపాటు కట్టుకొని బూడిద వేసుకొని బూడిద వెళ్తాం టీవీలో చూపుతున్నాడు, యూట్యూబ్లో బూడిద పెడితే ఆయన ప్రార్థన. ఏంటది? ప్రతి నిబంధన మనకు అదేం తెలియచేయలేదు కదా. ఇదిగి నలిగిన హృదయంతో ఉపసించి కన్నీటితో విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఉప్పు లేని, పప్పు లేని, లేదా బూడిద లేదు. బూడిదకి ఇప్పుడేమీ లేవు. మళ్ళీ సిలువ వేసుకుంటాం సంవత్సరానికి ఒకసారి. చూడండి, ఇవన్నీ సేవకులు కూడా చాలామందికి తెలియడం లేదు. మన కొరకు ఎప్పుడో ఆయన సిలువ వేయబడ్డాడు, రక్తం చిందించాడు. పరిశుద్ధుడైన దేవుని రక్తంలోనే మనకు పాప క్షమాపణ కలుగుతుంది, పరిశుద్ధత కలుగుతుంది, కానీ మానవ రక్తంలో విమోచన లేదు. నేనన్నాను, వాడి సిలువే కాదు, సిలువను భుజానేసి పర్రాలతో కొట్టి రోడ్లు ఒకటి తెప్పమన్నాడు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా మనం లేఖనం ఎరిగినప్పుడు ప్రార్థన అనేది ఎలా చేయాలో, ఉపవాస ప్రార్థన అనేది ఎలా చేయాలో మనం అది అనుసరిస్తాం. మన బిడ్డలు కూడా అదే నేర్పిస్తాం. చూడండి, మన పిల్లలు ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తాను రా అన్న వాళ్ళు చేయించుకోరు. ఎందుకంటే ఒక వాక్య నియమంలో బ్రతికినటువంటి వారు, మా అయ్యగారు ఎలాగో మమ్మల్ని పెంచాడు కనుక ఈయన పరిస్థితి ఏంటో, క్యారెక్టర్ ఏంటో మనకి తెలియదు. కావాలంటే అన్నం పెడదాం, భోజనం పెడదాం, కానికిస్తాం, అంతేగాని వారి శిరస్సులు వచ్చి వాళ్ళ దగ్గర వంచరు. వాక్యంలో బ్రతికిన బిడ్డలు, సత్యమేమిటో అసత్యమేమిటో ఎదిగిన వారు. ఇలాగున యేసు ప్రభువారి విషయంలో ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు, లేఖనానికి విరోధంగా ఏమీ చేయలేదు. 40 పగలు రాత్రులు ఉపవాసం ఉన్నా ఆయన మనుషుడు రోజు వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని లేఖనాన్ని చేయించాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక లేఖనం ఎరిగినటువంటి వారై ఉన్నారు దైవ సేవకులు. అది మాది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం అన్నట్లు పౌలయ్య తాను దైవ దర్శనము కలిగిన తర్వాత లేఖనాలను శోధించి పరిశోధించి మెస్సయ్య యేసే, రక్షకుడు యేసే, పరలోక మార్గం యేసే, మహాదేవుడు యేసే కదా, ఆరాధనకు స్తుతులకు అర్హుడు, యోగ్యుడు, పాత్రుడు
యేసే అని ఆయన గ్రహించి వెలుగెత్తి సాక్ష్యం ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఇది మాదిరి మనకి ఇవన్నీ తెలుసుకోవాలి, తెలుసుకుని అనుసరించాలి. ఆయన శోధించబడ్డాడు, శోధించబడి దాన్ని జయించడానికి కారణం ఉపవాస ప్రార్థన, లేఖన శక్తి, వాక్య శక్తితో ఉపవాస ప్రార్థనతో వాడిని ఓడించాడు. నేను నీవు మనం కూడా ఉపవాస ప్రార్థన వాక్య బలం ఉన్నప్పుడు ఏ శోధనైనా మనము జయించగలము. సంఘ శోధన, కుటుంబముల శోధన, బంధుమిత్రుల వలన, ఇరుగు పొరుగు వారి వలన శోధనలు కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఈ ప్రార్థన లేఖన శక్తితో నిమ్మళముగా ఉండి, ప్రభువా నీవు జయించే సమయం ఇచ్చు వరకు నీ వైపే నేను చూస్తున్నాను తండ్రిని ఆయన వైపు చూస్తాం, జయాన్ని పొందుకుంటాం, రెండంతలుగా దీవించబడతాం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఇవన్నీ మన జీవితంలో కావాలి. ఏదో అక్కడి నుంచి ఏదో వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఏదో వస్తున్నాయి, కడుపు నిండుతుంది, చాలు హాయిగా ఉన్నానండి, అబ్బా సేవకు వచ్చే దగ్గర నుంచి నాకేం కొదువు లేదు అంటే అతడు పరిపూర్ణమైన సేవకుడు కానే కాదు. ఎందుకంటే మన నాయకుడు శ్రమతోనే తన పరిచర్య ఆరంభమైంది. ఆయన పుట్టినప్పుడే అసలు ఆయనకి ఆ స్థలం లేకుండా చేశారు బయటికి రావడానికి కదా. ఆయన అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్న ఆకాశ పక్షులకి మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా ఏం లేదు, స్థలం లేదు. ఆ తర్వాత ఆయన చూస్తే సత్రంలో కూడా ఆయనకి స్థలం లేదు. ఏడక్కని పశువుల ఆ పాకలో, ఆ తొట్టిలో పడుకోబెట్టి, అంత పోరాటంతో, శోధన, శ్రమతో కూడినటువంటి దాని జన్మ. క్రొత్త జన్మ జన్మించినటువంటి మన విషయంలో కూడా దైవ సేవలో జీవిస్తున్న మనకు, మన గురువు గారికి, నాయకులకి ఏ శ్రమ శోధనో అది మనకు రావాలి కదా. ఇక్కడ ఏమంటాడు, హెబ్రీ గ్రంథకర్త భలే మాట అంటాడండి. అది ఎప్పుడు నాకు 12వ అధ్యాయంలో, కొద్దిగా సేవకురాళ్ళు సేవకులు తెలిసిన వాళ్ళకి చదవాలి. 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 12:7 చూసాడు, చూడండి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నారు. అది తండ్రి శిక్షింపని కుమారుడెవడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం అందరం కదా. మన నాయకుడు కుమారుడు యేసు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుని చేత ఏం చేయబడ్డాడు, అది శ్రమను అనుభవించాడు. నిందకు శ్రమకు అప్పగించడం తండ్రి చిత్తం అంతే. అందుకే గెత్సేమనే వనంలో శ్రమల పాత్రను అలా దిగుతున్నప్పుడు కదా, ఈ గిన నా యొద్ద నుండి తొలగించడం వల్ల ఏమంటాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాక. అదండి. ఇప్పుడు నీకు శ్రమ కలుగుతుందంటే పాస్టర్ గారు, దైవ సేవకురాలు, నీకు శ్రమ కలుగుతుందంటే దీని వెనక నీవు దేవుని దాసుడవు, దాసురాలు, కుమారుడు, కుమార్తె. ఇది మన తండ్రికి, మన నాయకుడి కలిగింది. ఆ పోలిక మనం రావాలి. శ్రమ వచ్చిందంటే ఒక పోలిక. స్తోత్రం చెప్తా, హల్లెలూయా. శ్రమ కలిగిందంటే ఏమిటి, ఒక పోలిక. ఆ తండ్రి పోలిక. ఏంట్రా అట్టబడుతున్నాడు, అట్టనడుతున్నాడు, వాళ్ళ అయ్యి కూడా అంతే నడుతాడు. ఈ శ్రమ ఏంటంటే మన అయ్యి ఉంది కదా, అది మనకి రావాలి. కడుపు నుండి ఏమి లేదు, నాకేమి కొదువు లేదంటే అస్సలు కొదువులో పడిపోతావు రేపు నరకంలో. అది గమనించాలి దైవ సేవకులుగా. ఇక్కడ క్లియర్గా అంటున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్భూజులే కానీ కుమారులు. దేవునికి స్తోత్రం. చూశారు, ఈ శ్రమ లేకపోతే ఏంటంట, కుమారులు. చాలా మంది సేవలు అసలు అడుగు బయట పెట్టలేనటువంటి సేవలు, ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇరుగు పొరుగు అంత తలనొప్పి అవకాశం. హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం, ఆత్మతో నాట్యం ఆడదాం, భాషలతో ప్రార్థన చేద్దాం, గంతులు వేద్దాం అంటే అసలు స్తోత్రం అనండి. ఏందమ్మడా
కదా, ఎంత ఇబ్బంది, చాలా ఎదుర్కోవాల్సి వస్తారు. అయితే ఒకటి గమనించాలి, వాళ్ళు ప్రభువారు మాట్లాడుతున్నారు, ఈ పోరాటం వెనక, ఈ శ్రమ వెనక, ఈ ఇబ్బంది వెనక ఒక అద్భుతమైన కార్యమును దేవుడు నీకు చూపిస్తున్నాడు. నువ్వు చూతువుగాక, కాబట్టి నువ్వు చూతువుగాక. ఆమేన్. ఇది గమనించాలి. సేవకత్వం అనేది నువ్వు ప్రార్థన చేసి 2 పాటలు పాడి ఆరాధన చేసి 4 మాటలు చెప్పి చందాలు చేసుకుని తిని నిద్రపోవటం కాదు. స్పష్టంగా అక్కడే అన్నాడు యెహెజ్కేలుతో, అరే నువ్వు కావలి వాడు, ఆయన కావలి వాడు, ఆయన డ్యూటీ ఏంటి, ఎప్పుడు బాక నాదం చేయాలి. ఎందుకు పేతురుతో, పేతురు నన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నా మందను కాయ అన్నాడు, నా మందను మేపమన్నాడు. నాన్న మేపాలి, కాయ. కాయడం ఏంటేంటి, కాపరికి నిద్ర ఉన్నదో, రేయంటూ పగలంటూ ఎండంటూ వానంటూ ఏమి లేదండి, ఎప్పుడు ఇట్లాగే కళ్ళు తెరిచి ఉండాలి. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోడున్నట్టు ఆ రుచి కొత్త నిబంధన సంఘం సేవకులందరి మీద వేసేసాడు. అది మన రుచి అలాగే వేయబడి. కాబట్టి మన తండ్రికి, మన నాయకునికి శోధన శ్రమ ఎలాగొచ్చిందో ఇది వస్తుంది, దాన్ని జయించాలి. అది జయించాలంటే ఉపవాస ప్రార్థన కదా, వాక్య శక్తిని మనము కలిగి ఉండాలి. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకిగా ప్రభుని చెంత. అందుగా వచ్చు గెలవదు ఇక్కడ అంటాడండి, కొంచెం చక్కటి మాట నేను చదువుతాను. ఇక్కడ కుమారులైన వారందరూ కూడా ఆ శిక్షలో ఏం పొందుకోవాలంట, పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. కనుక ఎవరైనా మిమ్మల్ని మీకు సుఖాన్ని గురించి చెప్తే, ఏమిటి నేను సహాయం చేస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది వచ్చింది, ఇది వచ్చింది, ఈ బాధలు నీకు ఎందుకని చెప్తే, ఆ వ్యక్తి నిన్ను దేవునికి దగ్గరగా ఉండకుండా లోకానికి దగ్గరగా ఉండేటట్లు చేస్తున్నాడని అర్థం. ఇక్కడ చూడండి, దేశాన్ని కాపాడే మిలిటరీ వాళ్ళని చూడండి, వాళ్ళ ముందు చాలా ఎక్సర్సైజ్ సాధన ఉంటుంది. వేగుని లెగవాలి, ఎంత కష్టం, ఎంత ప్రయాసం ఉంటుంది. ప్రయాసపడిన తర్వాత ఈ బోర్డర్లు, దేశ సరిహద్దుల్లో శత్రువు లోపల ప్రవేశించకుండా అక్కడ పెడతారు. వాళ్ళకి రిటైర్ అయ్యేంత వరకు కూడా ఏమాత్రం స్వేచ్ఛ ఏది ఉండదు. మరొక డిపార్ట్మెంట్ చూస్తున్నాం, ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఉంది రొల్లుకుంటమే. వాళ్ళ బాడీలు చూడండి, ఉండే కొంత ఎట్ట తయారవుతుంది, ముందు పొట్ట వికారంగా తయారు. మిలిటరీ వాళ్ళు చూడండి ఎలా ఉంటారు కదా. ఆ లెక్కలన్నీ వేరుగా ఉంటాయి. పరిస్థితి, అక్రమ అన్యాయం అనేది ఉండదు. ఏది నేర్చుకున్నారో దాని సాధనకి, ఆ లక్ష్య సాధనకే వారు ప్రయాసపడతారు. పౌలే కూడా అదే చెప్పాడు, మనం కూడా యోధులు, ఆత్మీయ యోధులు, సైనికులు. జడ్జి అయిన వాడు నీవు ప్రకారంగా పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. అది మన నాయకుడు మనకు నేర్పించాడు. సాతానుగాడి మీద పోరాటం జరిపాడు. ఆదాములాగా ఆహారం కొరకు లోపడలేదు,
వాళ్ళకలాగా ఈ లోక ఘనత ఆధిక్యత కొరకు ఆయన లోను కాలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన లేఖనాన్ని అడ్డుపెట్టాడు. ప్రార్థన శక్తి కలిగి ఉన్నాడు. ఇక్కడ అంటాడు, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులు అయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగించింది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. అర్థమైందా? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా ఏం వాడాలి? లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమ ఇష్టం వచ్చినట్టు మనను శిక్షించడు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరముగా కనబడు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మంచి వాగ్దానం కింద ఏమంటాడు? కాబట్టి 12వ వచనం, కాబట్టి ఏంటది? వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరుచుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు కుంటికాలు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభు శ్రమ శోధన అన్నిటిని జయించేలాగా ముందుకు సాగి వెళ్ళాడు. మనం ఆయనకు మాదిరిగా ఉండాలంటే శ్రమానుభవం అనేటటువంటిది, శోధన శ్రమను జయించే ఆ అనుభూతి చాలా అవసరం. అంత మాత్రమే కాకుండా ఈ రీతిగా మనము లూకాసు సువార్త 4వ అధ్యాయానికి వెళ్దాం. 2 విషయాలు నేను కొద్ది సంగతులు చెప్పి ఒక ఇంపార్టెంట్ ఒక అనుభవం ఒకటి చెప్పేసి నేను ముగిస్తాను, ఎందుకంటే టైం 2 దాటిపోయింది. ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చూడండి, 4వ అధ్యాయం లూకాసు సువార్తకు మనం వెళ్తే ఇక ప్రభువారు ఈ 14 వచనం మనం చదువుతూ వస్తే 14 చదవండి. 14 అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చూడండి, ఇక ఈయన శోధించబడి ఆ సాతాను శోధనను జయించి ఎక్కడికి వెళ్ళాడు? గలిలయకు వెళ్ళాడు. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. అక్కడికి వెళ్ళాడు. ఆయన గూర్చిన సమాచారం ప్రదేశం అంతా వ్యాపించింది. ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కదా ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో, టీవీల్లో తంటాలు పడి ముందు పెట్టుబడి పెడతారు అన్నమాట, ఛానల్లో మాట్లాడటానికి. తర్వాత పెట్టుబడి గుంజుకోవడానికి స్పాన్సర్స్ కొరకు ప్రయాసపడతారు, ఏమి పడతారు. ఒక ఆయన చక్కగా వాక్యం భలే బాగా తెలుసు ఆ తమ్ముడికి. ఎందుకంటే నేను సభలు పెట్టినప్పుడు ఆ ఓఫీర్ గారిని కూడా పిలిచేవాడు. అప్పుడు వచ్చి చక్కగా ఆయన పుస్తకాలు, క్యాసెట్లు అమ్ముతూ ఉండేవాడు ఆ తమ్ముడు. చక్కగా మా చిన్నప్పటి నుంచే శక్తివంతమైన లేఖనాలను, వాక్యాలు బాగా చక్కగా నేర్చుకున్నాడు. టీవీలో కూడా చెప్పాడు వాక్యం. ఎవరైనా స్పాన్సర్గా రావడం లేదు, ఎవరైనా సహాయం చేయట్లేదు. ఇప్పుడు దయాలు పోతాలని ఎప్పుడు మొదలుపెట్టాడో వదిలిస్తామని తాంత్రికుడు లాగా ఎప్పుడు మొదలుపెట్టాడు, ఇంకా అప్పుడు వచ్చి ఏమేమి వచ్చినాయో, కార్లు వచ్చినాయా, డబ్బులు వచ్చినాయా, ఫ్లాట్లు వచ్చినాయా, అప్పుడు బాగా సొంటుకోడు. మీరు అర్థం చేసుకోండి. పోయింది, వాక్యం పోయింది, సత్యం మీద నిలబడటం పోయింది. అలా అయిపోయింది. ఆ రీతిగా ప్రోపగండా అయ్యాడు. ఏం లాభం? ఆ విధంగా ఆయన గురించి సాక్ష్యం సమాచారం అయినప్పుడు ప్రజలు దయాలు వదిలించుకుంటానికి, రోగాలు తగ్గడానికి వస్తారు, కానీ ఆత్మరక్షణకు ఎవరు రారు. వాక్య లోతులు ఎలగడానికి, విశ్వాస విషయంలో బలపడటానికి ఎవరు పిలుచుకుంటారు ఆయన స్పీకర్ని? అలాగైపోయింది. ఇక్కడ ప్రభువునికి వచ్చినటువంటి సమాచారం ఏమైందంటున్నానా? చదవండి. ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. ఆయన అందరి చేత ఘనత పొంది వారి సమాజ మందిరములో బోధించుచు వచ్చాను. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయిందో. సమాజ మందిరంలో బోధించే ఆధిక్యతను
సంపాదించుకున్నాడు. దేవుని కుమారుడే, అయితే అందరికీ ఆయన మెస్సయ్య అని తెలియదు. తెలియకుండా ఒక సామాన్య వ్యక్తిగా ఈ ఘనతను సంపాదించుకున్నాడు. ఏదేదో చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్, ఆ పరిస్థితి, ఆ నియమాన్ని చూసి సమాజ మందిర అధికారులు కూడా బోధించడానికి ఆహ్వానించారు. చదువునా? తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు. అది నాన్న, ఇక్కడ మనం చాలాసార్లు ప్రసంగం చేస్తాం. ఏంటి? తన వాడుకను గురించి చెప్తూ ప్రభువారు వాడుక చొప్పున విశ్రాంతి దినాన్ని ఆచరించాడు. విశ్రాంతి దినాన్ని దేవుని మందిరంలో కనబడ్డాడు. వాడుక చొప్పున ప్రార్థన చేశాడు. వాడుక చొప్పున ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివాడు. వాడుక చొప్పున మందిరానికి వెళ్ళాడు. ఏమండి, ఇవన్నీ మన విశ్వాసాలు మనం చెప్తాం. ఒక్కోసారి మన బోధ ఎట్లా ఉంటుందంటే, పాస్టర్ గారు తన భార్యకి, పాస్టర్ గారికి చెప్పినట్టు ఉంటుంది. తెలుసుగా, ఆదివారం వచ్చేటప్పుడు మంచి కోడిని ఒకటి పట్టుకొని పక్కింటి ఉంటుంది అమ్మగారికి ఇచ్చాడు. నేను వచ్చేలోకి దీన్ని బాగా తయారు చేసి పెట్టాను. చూడండి, అలా ఉంది కొంతమంది పరిస్థితులు. ఇక ఆమె ఏం చేసిందంటే, సరేలే తర్వాత చూసుకోవచ్చులే, ఈ కూర సంగతి ఆమె కొద్ది భక్తికి వెళ్ళాలన్నమాట. అమ్మగారు ముందు ప్రార్థనకి వెళ్ళాలని వెళ్ళిపోయి ప్రార్థనకి వెళ్ళి వాక్యం వెళ్తారు. వాక్యం వెళ్ళిన తర్వాత ఆయన ప్రసంగం ఆ రోజు దొంగతనం చేయరాదు, దొంగలకు లేదు పర్వాలేదు. అమ్మో అయ్యగారు తిరిగి అక్కడ పెట్టాడేమోనని కనుక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆమె అనగానే ఆ పుట్ట ఎత్తేసింది, కోడి వెళ్ళిపోయింది. అబ్బా, ప్రసంగం చేసి ఆకలితో ఉన్నాడు అయ్యగారు. తీసురా అన్నాడు. పప్పుచారు తీసుకొచ్చి పెడతాడు. ఏంది ఇస్తున్నావు? అదేంటంటే చెప్పావు భయ, దొంగతనం చేయొద్దు, దొంగలేదు వాళ్ళగా రాజ్యం అన్నాడు కదా, మనం ఎందుకు దొంగలు నరకానికి వెళ్ళాలని గంప ఎత్తేసారు. చెక్కదానా ఆ బోధ వాళ్ళకి కానీ మనకి కావు అంటుంది. ఎందుకంటే ఈ మాట చెబుతున్నా అంటే, మనం చిన్న విషయంలో కూడా యథార్థత లేకపోతే నమ్మక ద్రోహులు అవుతాం, వేషధారులు అవుతాం. చెప్పడమే కాదు, చెయ్యాలి. ఇవ్వండి దశభాగాలు అంటమే కాదు, మన దశభాగాలు కూడా ఇవ్వాలి. చేయండి ఉపవాస ప్రార్థన అంటమే కాదు, మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. మాదిరి చూపించాలి. ప్రభువు ప్రతిదీ విశ్రాంతి నాన్ని అర్థం చేయాలి కదా. ఎంతమంది విశ్వాసులు ఆరాధన దినాన్ని అర్థం చేసుకుంటారు. ఒక్కోసారి మనం కూడా కొన్ని సమయాల్లో ప్రాముఖ్యమైన ఆరాధన దినమందు కూడా మీరు కాదులేండి, కొంతమంది సేవకులు ఫంక్షన్లు చూసుకుంటారు, శిష్యులకు అప్పగిస్తారు. ఈసారి చూసుకోవాలి కదా, పెళ్ళి మా బంధువులు మళ్ళీ వాళ్ళు అడుగుతారు, తర్వాత మాతో పలకరు. చిన్న చిన్న వాటికి అమ్మాయికి చెవు కుట్టాలి, కాలు కుట్టాలి, అది వేయాలని ఇలాగూ కదా. ఇలాగో ఆచారబద్ధమైనటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు. సత్యాన్ని వదిలిపెట్టి లోకాన్ని అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అక్కడ వదిలిపెట్టి ఆదివారం వెళ్ళిపోతాడు శిష్యుడు. వాడేం గందరగోళం చేసి చిన్నగా చూసావా, ఆదివారం వెళ్ళిపోయి పాస్టర్ గారు పదా మనం వెళ్ళిపోదాం అంటాడు. వాడు గుంపు పెట్టారు. తర్వాత ఎత్తున చెల్లి పాస్టర్ గారు. చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఎన్నైనా కూడా ఏదో చాలా ప్రాముఖ్యమైన ఆరాధనకు అనుకూలమైన తప్ప ఎక్కడ మళ్ళీ అక్కడికి వెళ్తే మన ఆరాధనలు ఉండే పరిస్థితులు ఉంటేనే సంఘానికి మాత్రం దూరం కాకూడదు. అన్నిటికీ మాదిరిగా ఉండాలి. ప్రభువారు అన్ని మాదిరి జీవించాడు. సమాజ మందిరానికి ఆయన దేవుని కుమారుడు అయిన వెళ్ళేవాడు కదా. విశ్రాంతి దినాన్ని గడిపేవాడు, ప్రార్థన చేసేవాడు, లేఖనాలను పరిశోధించేవాడు, చర్చించేవాడు. అందరూ కూర్చొని పెద్దలతో లేఖనాలను చూసి యువేంద్ర బాబు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని వాడు బెత్తరపోయాడు. కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు అంటే నెట్ గారు నలుగురు మీరు ఉన్నప్పుడు లేఖనాన్ని పరిశోధన చేయాలి. విషయాన్ని చెప్పాడు మొన్న ఓపెన్ దగ్గర అన్న చెప్పాడు, ఇది ఏంటి అని పరిశీలన చేయాలి, అన్ని అన్వేషించాలి. ఇది నిజమా అబద్ధమా, ఇందులో ఉందా లేదా నాన్న మీకు తెలుసు. ఇది కావాలి. ఆ సమయాల్లో కూడా మనందరం లేఖనాల గురించి పరిశోధన చేయాలి. కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి, కలిసి విజ్ఞాపన చేయాలి. ఇది అవసరం మనకి, ఇది మాదిరి. కాబట్టి వాళ్ళు చెప్పానులే ఇంకా నాకేముందలే, వాళ్ళ చదవమన్నా నాకేముందలు అనుకుంటే మనం చాలా చాలా పోగొట్టుకుంటాం. ఇక్కడ మనం చక్కగా చూస్తే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత
సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడు? వాడుకు చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుడకై నిలుచుండగా ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా. ఈ మాటతో నేను ముగించేస్తాను. 2 మాటలు చెప్పేసి అసలు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడి. వాస్తవంగా యెషయా గ్రంథంలో మీ అందరికీ తెలుసు, ఆయన జననాన్ని గురించి ప్రవక్త ప్రవచించాడు, మరణాన్ని గురించి ప్రవచించాడు, పునరుత్థానాన్ని గురించి ప్రవచించాడు. ఆయన సువార్త విధానాన్ని గురించి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రవచించాడు. చూడండి, ఆయన గురించి వ్రాయబడినటువంటిదే ఆ చర్మపు చుట్టదనమాట. ఇప్పుడైతే పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు, అంతా కలిసి 2 నిబంధనలు కలిసి ఒక గ్రంథం. అప్పుడు ఒక యెషయా గ్రంథం చుట్టుంది, అది తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేసి. అసలు ఇది ఎంత అద్భుతం చూడండి. అలాగే మీరు అందరు గమనించాలి, ఇప్పుడు దేవుడు ఈ గ్రంథం మన చేతిలో పెట్టాడు. ఆ యెషయా గ్రంథంలో ప్రభు మరణ పునరుత్థాన సేవ విధానం గురించి వ్రాయబడ్డట్లు ఈ గ్రంథంలో పిలువబడి ఏర్పాటు చేయబడి ఆయన కొరకు జీవిస్తున్నాం. నీ కొరకు నా కొరకు ఇచ్చిన గ్రంథంలో మనం ఏమేమి చేయాలి, ఎలాగ సేవ చేయాలో, ఎలాగ నడవాలో అవన్నీ కూడా ఎందు ఆయన భద్రపరిచి ఉంచాడు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది తెలుసుకోవాలి మనం. అందులో ఏమి రాయబడి ఉంది? ఆయన మీదంట ఆత్మ ఉందంట. పేదలకు ఏం చేయాలంట? ఆయన ఏం చేశాడు? ఇక ఏం చేయాలి? చెరలో ఉన్న వారికి విడుదల చేయాలి, గుడ్డి వారికి ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇప్పుడు గట్టిగా చెప్పడం పడ్డాడు. అందరూ పట్టట్లా. ఎందుకు పంపున్నాడు? మనం ఆయన అలాగ పంపాడు తన ప్రియ కుమారుని. ఆయన బిడ్డలైన మనం ఆయన రక్తం చేత కడగబడి రక్షించబడి నా కుమారుడా నా కుమార్తెని సేవకు పిలువబడ్డ మనకు దేవుడు ఈ గ్రంథాన్ని చేతికి ఇచ్చాడు. ఇది మనం చేయాల్సి. ఏం చేస్తున్నాం మనం? అప్పుడప్పుడు ఉపమానంగా ఉదాహరణగా యవన బిడ్డలు పరిశుద్ధ గ్రంథాన్ని చదవరు. ఒక యవనస్తుడికి వాళ్ళ నాన్న బాగా ఈ పరిశుద్ధ గ్రంథం చదువురని మరి అధ్యాయంలో 1000 రూపాయలు పెట్టాడు. 1000 రూపాయలు పెట్టాడు. చదువుతాను డాడీ అన్నాడు. వాడు ఎప్పుడు బైబిల్ ఓపెన్ చేయలేదు. వాడికైతే అత్యవసరమైన ఫీజు కట్టాలో. ఇప్పుడు డాడీ అక్కడి నుంచి రావాలంటే ఇప్పుడు ఆన్లైన్ ఎప్పుడు లేవు, ఏమీ లేవు. ఎంఓ చేయాలన్నా రోజులు పడతాయి, రావాలన్నా ఇన్ని రోజులు పడతాయి. ఎట్లాగని ఫోన్ చేశాడు. ఫోన్ ఉండేటప్పుడు టెలిగ్రామ్ ఏముండగా చేశాడు. చేసిన తర్వాత ఏంటి అంటే నా డాడీ నాకు 2,000 కావాలి అది అన్నాడు. నువ్వు బైబిల్ చదువుతున్నాడు డాడీ, రోజు చదువుతున్నాను. నువ్వు చదవట్లేదు. అదేంటి అట్లా అంటావు? బైబిల్ దగ్గరికి వెళ్ళమన్నాడు. అధ్యాయానికి 1000 ఎన్ని అధ్యాయాలు ఏడ్చాడు అని మనం చెప్తాం. అసలు జరిగిన ఒక చిన్న వాస్తవం నేను చెప్పేసి ముగిస్తాను. ఒక దైవజనుడు మరొక దైవజనుడు, ఒక పాస్టర్ గారు ఆరోగ్యం బాధపోతే మంచంలో ఉంటే వెళ్ళాడు. ఆయన మీకు తెలుసు, నేను పేరు చెబితే ఆ ధనత పోతాను మీకు చెప్పండి, మీకు తెలుసు అందరూ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే సరే డాక్టర్ గారు చూసి అంత ట్రీట్మెంట్ అందించేసి కొన్ని ట్యాబ్లెట్స్ కొన్ని ఇంజక్షన్లు కొత్తగా ఉంటాయి. అవి వేసిన తర్వాత నిద్రపోతాయి. దాదాపు 1 గంట 2 గంటలు నిద్రపోతాయి. పేషెంట్కి బాగా నిద్రపోతేనే కొంత ఆరోగ్యం సమకూర్చు. ఆ మందులు కూడా పనిచేస్తాయి. కొత్త అన్నకి అన్నీ తెలుసు కాబట్టి ఏం చేసి చూసి సరే ప్రార్థన చేసి ఒక 20,000 అంటే 2,000 రూపాయల నోటు 10 నోట్లు 91 కీర్తనలో పెట్టేసి బైబిల్లో. అక్కడ ఒక పిల్లడు ఉంటే వాడు ఎవడో మరి ఇస్తాడో ఈడో తెలియదు ఎందుకు అని బైబిల్ పక్కనే ఉన్న మంచం పక్కనే పెట్టేసి వెళ్ళిపోయాడు. సరే ఆయనకి మందులు అయ్యి వాడితే ఆరోగ్యం వచ్చింది, బాగానే ఉంది. తెలియకుండానే 3 నెలల తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. మళ్ళీ ఆ సంగతి తెలిసింది.
అక్కడికి వెళ్ళాడు అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అందరూ ఏడుస్తున్నారు. బాగానే ఉందా, 3 నెలలు బాగానే ఉన్నారు, చచ్చిపోయాడు. వెళ్ళినప్పుడు అక్కడ మంచం దగ్గర ఉన్నాడుగా, బెడ్డప్పుడు అక్కడ బైబిల్ అక్కడ ఉన్నాను. చాలా అందరూ ఏడుస్తున్నారు. నేను కూడా చాలా తిట్టించాడు అన్న, ఇంకా బ్రతికి సేవ చేస్తాడు అనుకున్నానని వెళ్ళి వెళ్ళిపోయి ఏం చేశాడు, ఒక నిద్రలో పెట్టి నెట్ అన్నాడు. ఆ 91వ కీర్తనలో 20,000 అంతే. అప్పుడు ఆయన చాలా బాధ చేసింది. అంటే ఈ 3 నెలలు తగ్గిన తర్వాత బైబిల్ ఎప్పుడు తెరవాలి. మరి రోగం మీద వంట పెట్టాడు. నువ్వేం చెప్పుకుంటే నేను చెప్పలేనని ఏం చదువుతాను అనుకున్నాడు. మొత్తానికి బైబిల్ 3 నెలల్లో ఏనాడు తెలిసినవాడు నేర్చుకున్నాడు. ఏంటి దైవ సేవకులాగా తయారయ్యాడు. బైబిల్తో పొత్తు లేదా, సంబంధం లేదా. మనకి ఏదైనా ఏం చేస్తామంటే బలహీన రోగం ఉన్నప్పుడు ఈ రాత్త బైబిల్ కొత్త ఆ పుస్తకాలు పుస్తకాలు చదువుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే అన్న 20,000 అందులో పెట్టాడు. ఈ దినాన దైవ సేవకులుగా మనం లేఖనాలను సరిగా చదవక, బైబిల్ అసలు ఓపెన్ చేయక, కొన్ని సత్యాలను మరిచి, కొన్ని సత్యాలను కదా తెలుసుకోలేక, దుష్టశక్తిని ఎదిరించే లేఖనాలను గ్రహించలేక మన దినదినం ఓడిపోతా ఉన్నాం. ఖడ్గము చేతిలో ఉన్నప్పుడే మన బాటలో, మన ప్రయాణంలో పురుగు, పుట్ట, పాము ఏదొచ్చినా కూడా, శత్రువు వచ్చినా దాన్ని నరికివేయగలము. అదే గ్రంథం. స్తోత్రం, హల్లెలూయా. ఇది ఉంటేనే ప్రభువారులో, కుమారుల్లో, మన నాయకులలో గ్రంథం ఉంది. ఆది యందు వాక్యము, నేను వాక్యము, దేవుని వద్ద వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య తండ్రి లేఖనాలతో సిద్ధపరచబడిన వాడు. ఆ లేఖనమే, ఆ వాక్యమే శరీరాన్ని ధరించి కుమారుడిగా అవతరించాడు. ఆ వాక్య శక్తి, ఉపవాస శక్తి, నీతి నియమము, మన నాయకుని క్రమము, ఆ మాదిరి బ్రతుకు మనకు లేకపోతే మన లోకాన్ని, పాపాన్ని జయించలేము. అనేకులను పరిశుద్ధులుగా తయారు చేయలేము. కనుక ప్రభువారి గురించి ఎలాగూ యెషయా గ్రంథంలో వ్రాయబడింది, అలాగనే ఆయన నెరవేర్చాడు వచ్చి. అలాగే మన కొరకు దేవుడు ఎందుకు గ్రంథం ఇచ్చాడో, మనం ఎందుకు పిలువబడ్డామో అది ఎరిగి, లేఖన సత్యాన్ని గ్రహించి, వాక్యానుసారమైన జీవితం కలిగి, రోగులు యేసయ్య నామములో స్వస్థపరుద్దాం. దెయ్యపు శక్తులను యేసయ్య నామములో తరిమివేద్దాం. పాపులు పశ్చాత్తాపతులైనట్టు విజ్ఞాపనం చేద్దాం. రక్షణలోకి నడిపిద్దాం. దైవ రాజ్య వ్యాప్తి చేద్దాం. అందులో మనం నిలబడదాం. అనేకులను రాజ్యములో సమకూరుద్దాం. అతి కృపాశక్తులు దేవుడు మనందరికి దయచేయును గాక. తాళవంచండి, ప్రార్థన చేసుకుందాం. హృదయాలు తెరుద్దాం. అందరూ కూడా హృదయాలు తెరిచి ప్రార్థన కొరకుగా ఉండండి. మన ప్రభువును మనం అడుగుదాం. అయ్యా, నీకు గ్రంథం చేతికి ఇవ్వబడింది, ఆ ప్రకారంగా మీరు నెరవేర్చారు. మీకు మీ గురించి రాయబడింది, మీరు నెరవేర్చారయ్యా, జరిగించారయ్యా. మేము పిలువబడ్డాం, గ్రంథం మా చేతికి ఇవ్వబడింది, మేమేమి చేయగలుగుతున్నాం ప్రభు అని మనకు మనంగా ప్రశ్న వేసి ప్రభువుని అడుగుదాం. అపోస్తలులు, శిష్యులు, అపనిందలు, హింసలు, అపోస్తలులు, శిష్యులు, అపనిందలు, హింసలు, అన్నిటి భరించిరి, అన్నిటి భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఏది నీ సాక్ష్యం, ఏది నీ త్యాగం, యేసు ఆత్మను ఏదో నిర్లక్ష్యము,
ఏది నీ సాక్ష్యం, ఏది నీ త్యాగం, యేసు మాటను త్యాగింపను. ఏల నిర్లక్ష్యము, లేచిరా రంపుతో సేవ, లేచిరా రంపుతో సేవ. ఏది నీ సాక్ష్యం. ప్రార్థించుకుందాం. సమయం చాలా. పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది నాన్న యెషయా గ్రంథం చుట్టూ నీ చేతికి ఇచ్చారు. అందులో మీ గురించి రాయబడు. నీకేదో అప్పగించబడిందో అది జరిగించారయ్యా. ఆ విషయంలో లోకంతో పాపంతో సాధారణతో ఏకీభవించలేదు. తండ్రి చింత నాయన నెరవేర్పుకు నా తండ్రి నీ ప్రాణాలనే బలిగా అర్పించావు. అపోస్తలుడు కూడా ఆ మాదిరిగానే చూశాడు, చేశాడు. పేతురయ్య గాని పౌలయ్య గాని అందుకే వారు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మేము ఎలాగున్నావయ్యా, మా శ్రమలో మేము ఎలాగున్నావా, నాని మీ సేవకు పిలువబడి మీ గ్రంథాన్ని చేతముచ్చుకొని ఆ సత్యాన్ని ప్రకటిస్తున్నామా? పాపులను పశ్చాత్తాపంగా చేస్తున్నామా? రోగులను ఆయన బాగు చేస్తున్నాం. నీ రాజ్యవ్యాప్తి చేస్తున్నామా లేదు? మాకు మేము పరిశీలన చేసుకుని ప్రభు మీరు ఎలాగో తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఈ చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా మమ్మల్ని చేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి మీ సేవకుని సేవకురాలని ఆయన సంఘాలను కుటుంబాలను సంస్థలను దీవించండి అయా ప్రభు. నాయన తండ్రి ఆలయ నిర్మాణంలో మీ సహాయాన్ని అందించండి అయ్యా. తమ బిడ్డల విషయంలో మీ సహాయాన్ని అందించండి అయ్యా. ఉన్నత అభిషేకంతో ప్రతి వక్తను ప్రతి ప్రభా నా తన సేవకుని మీరు అభిషేకించండి. ఇదిగో నా తండ్రి సదస్సు ఏర్పాటు చేసిన దాసురాలు తన కుటుంబాన్ని ఆయన మీరు బలపరచండి. సంఘ బిడ్డలను బలపరచండి. అలా 10 సెంటు స్థలం లాభదాయకంగా దీవెనకరంగా ఉండాలి. పైన స్లాబ్ ఏర్పాటు చేయబడాలి. ఇంకా నా తండ్రి విదాసుని కుమారుడు నాన్న ఏమి జాన్సన్ బలమైన సాధనంగా దంపతులు వాడబడాలి. కుడి వచ్చిన సేవకులను మమ్మల్ని మా కుటుంబాలను సమస్తాన్ని దీవించి అవి అనేకులను రాజ్యవారసులుగా మేము చేసి అనేకులను నీ సన్నిధిలో నిలబెట్టి మేము నిలబడి నీ మహిమ కొరికి రాకుడు కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కళ్యాణ సహవాసం సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన మనకు ఈ సదస్సు ఏర్పాటు చేసిన దాసురాలకు కుటుంబానికి సదాకాలము తోడైనగాక.